पूरा लोकल సినిమా ఎట్లుంది? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. మామా బ్రో సినిమా అయితే హిట్, నా కన్న మీద ఒట్టు సినిమా హిట్. ఎట్లా చూసుకున్నా సరే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, అసలుకి వేరే లెవెల్ ఉంది. అందరు అంటారు సోనుకా మోడల్ విశ్వక్సేన్ మాస్కా దాస్ అమ్మ మొగుడు బోల్తే ఒక రేంజ్ లో ఉంది. సినిమా మాత్రం ఫీమేల్ వర్షన్ అయితే మస్తు ఉంది. అసలుకి ఆ లైలాన్ చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది. అసలుకి లైలాన్ అసలుకి ఇంట్లో ఉన్న లవర్స్ కూడా గుర్తురారు, అసలుకి అంత కిరాకుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక నడుము చూస్తే అందరు పిచ్చెక్కేది, ఇప్పుడు ఎవర్రా భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది. అసలుకి అసలు పిచ్చి లేస్తుంది. అసలుకి టాలీవుడ్ లో విశ్వక్సేన్ అనేటోడు అసలుకి లేడు, అసలుకి పెట్టుకోరు అసలుకి. ఎందుకంటే అందరు హీరోని లాగానే పెట్టుకుంటారు. ఏ కాజల్ అన్న, అనుష్కన్ అన్న, రష్మిక అన్న ఎవ్వరు పనికిరారు భయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా? నేను ఏదో 2 బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనుకున్నా, కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కానీ బొమ్మ మాత్రం హిట్ అసలుకి కంపల్సరీ. మాస్కా దాస్ కాదన్న, ఫస్ట్ హాఫ్ లో ఏదో మాస్ లుక్ లాగా అనిపిస్తాడు, లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ ఎలివేషన్ ఏంది భయ్యా? అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు. ఇంకా డైలాగ్స్ అయితే ఎట్లున్నాయి అంటే అసలుకి అబ్బా బాబా బాబా, అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతా అట్లుంది. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అవుతుంది అనేది, గజ్జలు గల్లుమంటాయి, గవ్వలు జివ్వుమంటాయి అనేవి, ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్మరైజింగ్ గా ఉంది. అసలుకి ఒక విశ్వక్సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి. ఫర్ ది ఫస్ట్ టైం అన్న అయితే మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, నా కండ మీద ఒట్టు విశ్వక్సేన్ అన్న లైలా సినిమా హిట్. లైలా మాత్రం నా దిల్ తూట్ లియా, అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్యా. సినిమా ఇప్పుడే పోయి ఆ లైలా సినిమా చూసి వచ్చాను. లైలా చూడగానే నాకైతే కింద మీద కారిపోయిపోయా భయ్యా. అన్న లైలా నాకు కావాలి భయ్యా, లైలా నాకు కావాలి, లైలా లేదు నేను బతకలేను భయ్యా. భయ్యా ఒక్కసారి లైలా ఎక్కడో కనిపెట్టాడు భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పోయా సీటు కలిసిపోయినా భయ్యా. సినిమా అయితే భయ్యా, ఈ లైలా సినిమా ఈ రోజు 1000 కోట్లు. ఇది ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టకపోతే అన్నా విశ్వక్సేన ఇప్పుడే విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి సినిమా చూసాం ఇదే థియేటర్ లో. విశ్వక్సేన నేను ఇద్దరం కలిసి పక్కన సీట్లో కూర్చొని సినిమా చూసాం. చెప్పినా అన్నా నువ్వు భయపడద్దు, ఈ సినిమాని ఎవరు బాయ్కట్ అని చేయరు, ఈ సినిమాని ఆడిస్తారు. నా తెలుగు వాళ్ళు, ఇది మన తెలుగు సినిమా కాబట్టి నువ్వు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోవే, నువ్వు భయపడదన్నా. అన్నా విశ్వక్సేన్ లైలా సినిమాలో చేశాడన్న యాక్టింగ్ అన్న అయ్యా బాబాయ్ గ్లామర్ అయితే అన్న నేనైతే పడిపోయినా. తర్వాత లాస్ట్ లో మోసపోయానన్నా. సాంగ్స్ అయితే అబ్బా బాబా, ఫస్ట్ సాంగ్ కానించి లాస్ట్ సాంగ్ అన్ని కోయాడు కోయాడే కోయా వాడే అంత బాబా కోయి మేకను కోయి పొట్టలు కోయి సినిమానే ఏం కోయి. అవునే విశ్వక్సేన్ అన్న సినిమాను కోసి ఆరా చేశాడు అన్న. ఈ సినిమాను విశ్వక్సేన్ గెటప్లు కానీ ఎవరు చేయలేరు, విశ్వక్సేన్ అన్న తప్ప ఎవరి వల్ల కాదంటే. ఈ సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే నేను గుండు కొనుక్కుంటాను ఈ సినిమాలో. అన్న లేడీ గెటప్ నేనైతే చూశాను. ఫస్ట్ ఫ్లాట్ అయిపోయినా, ప్రేమించా, లైలాని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. లాస్ట్ లో మోసపోయా విశ్వక్సేన్ నన్ను మోసం చేసావనా. నువ్వు ఇన్ని గెటప్లో ఇంత పెద్ద యాక్టర్ తెలుసుకోలేకపోయినా, అందుకని ఇంక నుంచి నేను విశ్వక్సేనానికి పెద్ద ఫ్యాన్. నేను ఈ హైదరాబాద్ లో విశ్వక్సేనానికి అన్న కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తాను. సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్. మరొక 100 కోట్ల సినిమా కడుపులో అనుకోపోతున్నాడు భయ్యా. సినిమాలో కోయ్ మొత్తం కోసేసాడు మొత్తం. లైలా చూసాక లేడీస్ కి ఈడ్స్ వస్తుంది. లేడీస్ కి అమ్మాయి అందంగా తయారయ్యాడు, మేము కూడా తయారు కాకలేకపోతున్నాము, అంత ఈడ్స్ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరనే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ వినలే మొత్తం. అట్టర్ ఫ్లాప్ లేదు మేడం, బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం పెద్ద సినిమా. మ్యూజిక్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థియేటర్
స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసిన మేడం, చింపి పడేసిన మొత్తం కోయి కోయి ఒక్కొక్కరిని గవ్వలు అనేది గజ్జలు వెళ్ళిపోతాయి సినిమా. ఏ కోయి